రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడారు కాబట్టి హైదరాబాద్ మొత్తంలో కూడా చాలా రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఎలా క్వాలిటీ ఉంది, ఎలాంటి ఫుడ్ తింటున్నారు అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మరి ఇలాంటి ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయా, లేకపోతే ఇంకా ఏదైనా పటిష్టమైన వ్యవస్థను ఏదైనా ఏర్పాటు చేస్తారా దీనికి సంబంధించి? ఎప్పుడైనా మీరు గతంలో చూసుకున్నట్లయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి పోయినటువంటి చరిత్ర లేదు. ఎందుకనంటే మొత్తం రాష్ట్రం యొక్క నేర విభాగానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ రిమైనింగ్ అంశాలన్నీ కూడా అక్కడి నుంచే మొత్తం కూడా కంట్రోల్ అవుతాయి. అటువంటి ఆఫీస్ కి ఈ రోజున అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఈ రోజున వెళ్ళి అక్కడ చేసింది ఏంటంటే, ఒకటి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపండి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా మిగతా అంశాల మీద కూడా అధికారులు మీరు చిత్తశుద్ధితో పనిచేయండి, మేమున్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించేందుకు కూడా అక్కడికి పోవటం జరిగింది. మరి ఈ సందర్భాల్లో పోలీసింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది అన్నది యూ కెన్ ఇమాజిన్. ఎందుకనంటే ఈ రోజున అంత పర్ఫెక్షన్ ఉండటానికి, భరోసా కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున పోలీసు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్కి పోయి అక్కడనే మీటింగ్ పెట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేసిన సందర్భం. కాబట్టి మనందరం కలిసి సమిష్టిగా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చేస్తుంది అనుకుంటే, ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వానికి సహకరించే విధంగా, ఇంక్లూడింగ్ ఈవెన్ ప్రతిపక్షాలను కూడా ఆహ్వానిస్తున్నాం. సహకరించండి. మనం కల్తీ సరుకుని ఈ సమాజం నుంచి బయటకు తీసుకొద్దాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి మనందరం కూడా ఒక భాగస్వాములు అవుదామని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ముందరికి పోతుంది. ఇదే విధమైనటువంటి ఎటువంటి రాజకీయ పరమైనటువంటి జోక్యం అనేది పోలీసింగ్ మీద కానీ, లేకుంటే ఇటువంటి దాడుల మీద కానీ ఉండదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దానికి టాప్ ప్రయారిటీ చేసి ఈ ప్రభుత్వం అనేది ముందరికి పోయి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాం మేము.